నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఎదురే లేదనుకున్న బీఆర్ఎస్ ను ఓడించాడు తిరుగు లేదనుకున్న కేసీఆర్ ను గద్దె దించాడు కనుమరుగవుతుందన్న కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చుండబెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా యనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు పదవి చేపట్టినప్పటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు రేవంత్ అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపునకు నడిపిస్తూ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు పార్టీలోనూ తనదైన శైలి పాలిటిక్స్ తో పరిస్థితులపై పైచేయి సాధిస్తున్నారు రేవంత్ యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది పీసీసీ చీఫ్ గా అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానే నడిపిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైంది తెలంగాణలో ఎదురేలేదనుకున్న గులాబీ పార్టీని ఓడించారు తెలంగాణ సమాజంలో తిరుగులేదనుకున్న కేసీఆర్ ను గద్దెదించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ సీఎంగా పగ్గాలు చేపట్టారు సీఎం రేవంత్ తెలంగాణలో ప్రజాపాలన తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే అమలుకు శ్రీకారం చుట్టారు ప్రమాణ స్వీకారం పూర్తయ్యేలోపే ప్రగతి భవన్ ను జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా మార్చారు అక్కడున్న భారీ ఇనుప కంచెలను తొలగించారు అదే ప్రజాభవన్ వేదికగా ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టారు అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత కరెంట్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణంతో సగటున రోజుకు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికులకు 1500 కోట్ల లబ్ధి జరిగింది రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు 1/2 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరింది మరోవైపు ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల నుంచి అభివృద్ధి దిశగా పయనించేందుకు అష్ట కష్టాలు పడుతోంది గత సర్కార్ చేసిన అప్పులపై శాఖల వారీగా అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసింది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఆగస్టు రోజున 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి 4 విడతలుగా పూర్తి చేసింది ప్రభుత్వం రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించింది గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన రైతు భరోసా 7,625 కోట్లు చెల్లించింది మరోవైపు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ 13 కోట్ల ప్రీమియంతో పంట బీమా చెల్లించింది సర్కార్ రైతు సంక్షేమం కోసం ఏడాదిలో 57,000 కోట్లు ఖర్చు చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కమిషన్ ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో వేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని మా చరిత్ర ఇది నికార్సైన లెక్క ఇది ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ 6 గ్యారెంటీల అమలులో వెనక్కి తగ్గేది లేదని రేవంత్ తన మార్కు పాలనతో స్పష్టం చేస్తున్నారు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఏడాది పాలనలో కాంగ్రెస్ నినాదం ఇదే ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తూ ప్రజాపాలన అందిస్తోంది రేవంత్ సర్కార్ కొత్త పెట్టుబడులతోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన సీఎం రేవంత్ పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించి భారీగా ఇన్వెస్ట్మెంట్ సాధించారు మరోవైపు హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా తెలంగాణ బ్రాండ్ వాల్యూని మరింత పెంచే పనిలో నిమగ్నమయ్యారు
సంక్షేమం అభివృద్ధి అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కార్ పెట్టుబడులపైన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలతలు వివరించి దిగ్గజ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సాధించారు. దావోస్ పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో దాదాపు 31,502 కోట్ల పెట్టుబడులు సాధించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచం ముందు తెలంగాణ బ్రాండ్ను పెంచుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. విజన్ 2050 మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తోంది. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంకల్పించింది. రంగారెడ్డి జిల్లా బేకరకంచిలో ఫ్యూచర్ సిటీకి పునాది రాయి వేశారు. న్యూయార్క్ కు ధీటుగా హైదరాబాద్ లో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం. దేశంలోనే జీరో కార్బన్ సిటీగా నిర్మాణం కానుంది. ఈ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్, ఐటీ, ఫార్మా హబ్ కు కేంద్రంగా ఉండనుంది. హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. రాజకీయంగా, ఆర్థికంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ మూసీ పునరుజ్జీవం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మూసీకి పూర్వ వైభవం తెచ్చి సియోల్లో హన్, లండన్ లో థేమ్స్ నదిలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ డెవలప్మెంట్ కారిడార్ గా మార్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక, బిజినెస్, హోటల్స్, మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్ తో టూరిజం అడ్డాగా మార్చాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. అంతేకాదు, మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీలో పారేలా డిజైన్ చేసింది. లేక్ సిటీగా ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ లో ఇప్పుడు చెరువులు కనపడని పరిస్థితి. దీనికి బ్రేకులు వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1000కి పైగా చెరువుల కబ్జాను విడిపించింది సర్కార్. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 360 కిలోమీటర్ల పొడవున RRR నిర్మాణం చేయనుంది. మొదటి ఫేజ్ లో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించనున్నారు. ఇక భాగ్యనగరాన్ని ట్రాఫిక్ కష్టాలకు దూరం చేసేందుకు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం 6,000 కోట్లను ఖర్చు చేయనుంది. అంతేకాదు, మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్ టు కోకాపేట్, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట, మియాపూర్ టు పటాన్చెరు, ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు 2వ దశలో మెట్రో రానుంది. తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తొలి ఏడాదిలో ఏకంగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు. 10 ఏళ్లు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఏర్పాటుకు అత్యంత మూలమైన ఆత్మగౌరవం విషయంలో సీఎం రేవంత్ ఎనలేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేటెంట్ ను సొంతం చేసుకునేందుకు ఒక అవకాశంగా మలుచుకున్నారు. అందశ్రీ రచించిన జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. టీఎస్ ను టీజీగా మార్చారు. ఉద్యమ ఆకాంక్షలను నిజం చేస్తూ వెళ్తున్నారు. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ప్రభుత్వం. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తూ పాలిటిక్స్ లో అందరి అంచనాలకు మించి రాజకీయ చక్రం తిప్పుతున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తున్నారు. కలహాలకు కేరాఫ్ గా ఉండే కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న సహచర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ లో 3 నెలల కంటే ఎక్కువ కాలం సీఎం ఉండరనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ జేజేలు కొట్టించుకున్నారు. ఏడాది పాలనలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో తనదైన మార్క్ పాలిటిక్స్ ను నడుపుతున్నారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా బలహీనపరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు హస్తం కండువ కప్పుకున్నారు. మొత్తానికి 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి కుర్చీ వరకు ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం ఫార్ములాతో ముందుకెళ్తున్నారు.